మమతా బెనర్జీ టైంలో అంతా పొలిటికల్ అపాయింట్మెంట్స్. ప్రతి కాలేజీలో, ప్రతి ఆఫీసులో, ప్రతి హాస్పిటల్లో కూడా ప్రభుత్వం తరఫున ఒక అపాయింట్మెంట్ ఉంటుంది. జీతం ప్రైవేట్ సంస్థలు అయితే వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అయి ఉంటారు. వాళ్ళే అరాచకాలు చేసే బ్యాచ్ లేదా దందా చేసే బ్యాచ్. దానికి సాక్ష్యం ఏజీకర్ ఆసుపత్రి. దాంట్లో మెడికో అయినటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి గార్డుకి 6,000 రూపాయల జీతం. అతను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీ అని పెట్టారు. అతని పని అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని, అట్లాగే హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది మీదన అధికారం చలాయించడం, లేదంటే కనుక అరాచకాలు చేయడం. అప్పుడు బయటపడినటువంటి ఉదంతం. బట్ మమతా బెనర్జీ కవర్ చేసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తెర మీదకి వచ్చింది కదా. టోటల్గా మమతా బెనర్జీ టైంలో ఇట్లాగ ఏవైతే పొలిటికల్ కార్యకర్తలను అపాయింట్ చేసిన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసేసింది. దాంతోపాటుగా ఈ గవర్నమెంట్ ఆల్రెడీ నామినేటెడ్ చైర్పర్సన్ అందరికి పదవీ కాలాన్ని రద్దు చేసింది. డైరెక్టర్లు, మెంబర్లు, అలాగే వివిధ బోర్డులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ బోర్డు మెంబర్స్ అందరినీ కూడా రద్దు చేసింది. పిఎస్యూస్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి పదవీ కాలాన్ని కూడా తక్షణం ఇప్పటి నుంచి వాళ్ళందరూ ఆ పదవిలో లేనట్టేనని తేల్చి చెప్పింది.